ఒక సినీ ల్యాండ్ కెమెరా కొనాలనేదే నా డ్రీమ్. ఫైనల్‌గా ఆ రోజైతే రానే వచ్చింది. ఇంక లేట్ చేయకుండా వైజాగ్‌లో నేను మా ఫ్రెండ్ బైకేసుకొని తిరిగి అబ్బే! ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఫైనల్‌గా గౌరీ నటరాజ్ స్టోర్‌కైతే వచ్చేసాం. వైజాగ్‌లో ఉంది ఇది. చాలా ఫేమస్. ఇంక స్టోర్‌లోకైతే లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. లోపలికెళ్ళిన తర్వాత క్యాష్ అయితే పే చేసాం. క్యాష్ పే చేసిన వెంటనే వాళ్ళ ప్రొడక్ట్ అయితే తీసి బయట పెట్టారు. ఎంత వేగంగా అన్బాక్సింగ్ చేస్తామని నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. రావట్లేదే? ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే కెమెరా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇది నికాన్ అండ్ రెడ్ 2 కంబైన్డ్ లో వచ్చిన ఫస్ట్ సినీ ల్యాండ్ కెమెరా. ఇది 6K 60 FPS వరకు షూట్ చేయగలదు. గుర్తుంచుకోండి 4K కాదు 6K. ఇక వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్స్ అన్ని తీసి పక్కన పెట్టాక మన మెయిన్ బీస్ట్ అయితే ఇప్పుడు బయట తీయబోతున్నాం. అదే నికాన్ ZR. ఇది ఒక సినీ ల్యాండ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. మనం బేసిక్ గా మార్కెట్ లో ఉండే FX30, FX8 కి గుడ్ కాంపిటేటర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా యూజ్ చేసిన తర్వాత మనం దీని తాలూకు దమ్మేంటో బయట పెడదాం. మనకి బాడీతో పాటు లెన్స్ కూడా అవసరం కదా, అందుకే 24-70 f4 లెన్స్ తీసుకున్నాం. ఇది సుపీరియర్ సిరీస్, అన్నిటికీ బాగుంటుంది. ఒక బెస్ట్ ఆల్రౌండర్ లెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్ వీడియో కోసం చాలా బాగా పనిచేస్తుంది. లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఫోకస్ బ్రీతింగ్ అని ఏమీ ఉండదు. ఇది 1.8 అపాచర్ తో రాగదు, జస్ట్ 4 అపాచర్ తో వస్తుంది. ఇది ప్రైమ్ లెన్స్ అయితే కాదు. అండ్ మనకి కెమెరాతో ఫ్రీగా స్మాల్ రిగ్ నుంచి ఒక కేస్ కూడా ఫ్రీగా వచ్చింది. ఈ కేస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి హ్యాండీ గ్రిప్ చాలా బాగుంటుంది. దీని గ్రిప్ అవుట్ ఫ్రీగా ఇస్తాడు మనకి కెమెరా కొనేటప్పుడు. దీనికి ఫ్లెక్సిబుల్ ఫ్లిప్ అవుట్ స్క్రీన్ ఉండడం వల్ల మనం ఈజీగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లాగింగ్ కూడా చాలా బాగుంటుంది. కెమెరా వెయిట్ కూడా తక్కువగానే ఉంది. అండ్ ఫస్ట్ ఫోటో అయితే గణేష్కి ఇచ్చేసి నాకు ఫోటో తీయమన్నాను. గణేష్ కూడా నాకు ఫోటోస్ బాగానే తీశాడు. ఫుల్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.